స్వయం కృషి గ్రూప్ సభ్యులందరికీ శుభ సాయంత్రం. నా పేరు లావణ్య. 5th అసైన్మెంట్లో భాగంగా నేను ఈరోజు ఒక నీతి కథ చెప్పదలుచుకున్నాను. ఒక జింకల వనం నుంచి తప్పిపోయి ఒక కొత్త అడవిలోకి ప్రవేశిస్తుంది. అక్కడికి వెళ్ళగానే అక్కడ గడ్డి, చెట్లు, చేమ చాలా బాగుంటాయి. చూసి వావ్, ఎంత బాగుంది ఈ ప్లేస్ అంతా, నాకు సరిపోయేంత ఆహారం దొరుకుతుంది అని ఆ ప్రదేశాన్ని అంతా తనివి తీరా చూస్తుంది. అప్పుడే ఒక కొమ్ములున్న దుప్పి అక్కడికి వస్తుంది. ఈ జింకను చూసి, అరే నువ్వు ఇక్కడ కొత్తగా కనిపిస్తున్నావు, ఈ అడవికి కొత్తగా వచ్చావా అని అడుగుతుంది. అవును, నేను జింకల వనం నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చాను అని ఉంటే ఆ దుప్పి అంటుంది, అప్పుడు ఈ అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయి, తోడేళ్ళు, నక్కలు, పులులు, సింహాలు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు బతకడం చాలా కష్టం, వెళ్ళిపో అంటుంది. ఆ దుప్పి మాటలు వినక జింక ఏముందిలే, ఏదైతే అది అవుతుంది అనుకుంటా అడవిలోకి లోపలికి వెళ్తూ అక్కడ ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఉంటుందో తినుకుంటూ ఉంటుంది. ఉండే సమయానికి ఒకటేసారి అక్కడ ఒక సింహం కనిపిస్తుంది. సింహం ఫుల్ ఆకలితో ఉంది. అది ఏదైనా జంతువు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటుంది. ఈ జింకను చూసి, వావ్, నాకు ఈరోజు మంచి ఆహారం దొరికింది అని సింహం అనుకుంటుంది. అప్పుడు జింక, వామ్మో, సింహం నన్ను చూసేసింది, నేను బతుకుతానో లేదో అని భయంతో అడుగులేస్తుంది, పరిగెత్తుతుంది. జింక వెళ్తుంది, సింహం దాని వెంబడ పరిగెత్తుతుంది. జింక వెళ్తుంది, దాని వెంబడ సింహం పరిగెత్తుంది. ఇలా పరిగెత్తుతూ జింకల వనం దాకా చేరుకుంటుంది జింక. అప్పుడు సింహం తన పంజా విసిరి జింకను పట్టుకుంటుంది. ఆ చెట్టు కింద కూర్చొని జింకను చంపేసి హాయిగా తింటుంది. తిని చుట్టూరా చూసేసరికి అక్కడ చాలా జింకలు ఉంటాయి. వావ్, మంచి ప్లేస్కి వచ్చాను, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఆహారం కోసము బాధపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలా జింకలు ఉన్నాయి అనుకుంటుంది. ఇంకా రోజు జింకలను వేటాడడం తినడం సింహం హాయిగా ఉన్నది. ఈ శత్రువును చూసి జింకలన్నీ చాలా బాధపడతాయి. ఆహారం కోసం బయటకు వస్తే అయిపోయి సింహం జింకలను పట్టుకొని తింటుంది. ఇవన్నీ ఒకరోజు జింకలన్నీ సమావేశం అయ్యి అందులో ఉన్న ఒక పెద్ద జింక దగ్గరికి వెళ్ళి, మనము ఈ మృత్యువు నుండి ఎట్లా మనం కాపాడుకోవాలి, జింక గారు మీరు చెప్పాలి అని అడుగుతాయి. మీరు ఎట్లా చెప్తే మేము అట్లా వింటాము అంటే, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ క్రూర మృగమైన సింహాన్ని ఎదిరించడం మన వల్ల కాదు, చాకచక్యంతో దాని దాడి నుంచి మనం తప్పించుకోవాలి. దీనికి ఒకే ఒక మార్గం ఉంది, అది నేను చెప్తాను, మీరందరూ వింటే మనము బ్రతికి బట్టగడతాం. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏంటంటే, సింహము ఆహారం తీసుకోకుండా 14 రోజులు మాత్రమే బతకగలదు. అదే మనమైతే 21 రోజుల వరకు ఆహారం, నీరు లేకుండా బతకగలుగుతాం. కాబట్టి మనం ఒక 14 రోజులు ఈ సింహానికి కంటపడకుండా మనం ముళ్ళ పొదలలో దాక్కుని ఉంటే ఈ సింహము నుంచి బయటపడగలుగుతాం. అదేవిధంగా ఒక మంచి హెచ్చరిక చెప్తున్నాను, ఎవరైనా చిన్న జింకలు కానీ ఎవరైనా పొరపాటున బయటకు వచ్చి దాని ఆహారంగా మనం అయితే అది దాని జీవితకాలం ఇంకా 14 రోజులు పెరుగుతుంది. కాబట్టి ఈరోజు అమావాస్య, మళ్ళీ పూర్ణమి వచ్చేంత వరకు మనం అందరము ముళ్ళ పొదలో సురక్షితంగా ఉంటేనే మనము తర్వాత బతకగలగము అని చెప్తుంది. ఆ పెద్ద జింక చెప్పిన మాటలన్నీ ఒప్పుకొని వారి జింకలన్నీ వారి ముళ్ళ పొదలలోకి వెళ్ళిపోతాయి. 14 రోజులు బిక్కుబిక్కుమంటూ ఆకలిని తట్టుకుంటూ అవన్నీ ఆ ముళ్ళ పొదల్లో, ఆ ముళ్ళ చెట్లకున్న కొన్ని ఆకులను తింటూ బతుకుతాయి. నిండు పున్నమి, చందమామ వెలుగుతూ ఉంటాడు, అన్ని జింకలు చూస్తుంటాయి నిండు పున్నమిని.
అప్పుడు అన్నీ బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తాయి. వచ్చి అడవినంతా ఇలా ఒకసారి తిరిగి చూస్తాయి. అడవి మధ్యలో ఆకలిని తట్టుకోలేక చనిపోయిన జింకను, చనిపోయిన పులిని, చనిపోయిన సింహాన్ని ఈ జింకలన్నీ చూసి ఆనందంతో కేరింతలు వేస్తూ సంతోషంగా గడుపుతారు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం కూడా ఎదుర్కొంటున్నాము అందరం. ఈ కరోనా మహమ్మారిని మనందరము చూస్తూనే ఉన్నాం. మన భారతదేశం ఇప్పుడు కరోనాతో పోరాడుతుంది. కాబట్టి మనమందరం సురక్షితంగా ఉండాలంటే మనం కూడా ఇంట్లోనే ఉందాం. మిత్రులారా, ఏదైనా అవసరమైనప్పుడు బయటకు వెళ్తే మాత్రం తప్పకుండా మాస్క్ను వాడండి. సురక్షితంగా ఉందాం. దేశాన్ని సురక్షితంగా ఉంచుదాం. జై హింద్, జై భారత్.